మినీ ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసేవారికి ఒక మంచి అప్డేట్ వచ్చింది. జూన్ 12వ తేదీ నుండి కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసే వారి దగ్గర ఆధార్ కార్డుతో పాటు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబరు, వారి రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్టు, కుల ధృవీకరణ పత్రం, ఈ 5 పత్రాలు కలిగిన వారు జూన్ 12వ తేదీ నుండి వారి దగ్గరలోని సచివాలయంలో కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా వితంతు పెన్షన్ కోసం భర్త మరణించిన ధృవీకరణ పత్రంతో పాటు ఇంతకుముందు తెలిపిన 5 పత్రాలు కలిగి ఉన్నవారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కోసం 60 సంవత్సరాలు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒంటరి మహిళా పెన్షన్ కోసం కోర్టు ద్వారా భర్త నుండి విడాకులు పొందినట్లుగా సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కోసం సదరన్ సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. వారితో పాటుగా ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు 50 సంవత్సరాలు పైబడిన వారు వారి యొక్క కుల ధృవీకరణ పత్రము, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబరు, రేషన్ కార్డుతో కలిపి కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది.